ట్రంప్ ఉదంతంలో ప్రధానంగా ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి అంశం ఒకటి. అది నేరస్తుడు వ్యవహరించినటువంటి తీరు. ఖచ్చితంగా వాడికి సంబంధించి కనబడుతున్నదైతే మాత్రం పక్కా ప్లాన్‌తోనే చేసుకొచ్చాడు. ఇది 2 కోణాలు ఉంటుంది. ఒకటి భారీ మారణ హోమం సృష్టించడం. సాధారణంగా ఒక వందలాది మంది గుమికూడినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే పానిక్ అయిపోయి, భయపడిపోయి ఒకళ్ళకొకళ్ళు పారిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అప్పుడు తొక్కిసలాట జరుగుతుంది. ఆ తొక్కిసలాటలో వందలాది మంది చనిపోతారు. అందులో నుంచి తను కూడా తప్పించుకుంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది హైలీ పెయిడ్ కిల్లర్లు. అక్కడ ట్రంప్‌ది ఏంటంటే తలకే గురిపెట్టాడు అతను. కాకపోతే ట్రంప్ యాటిట్యూడ్ అక్కడ పనికొచ్చింది. సాధారణంగా ఒక చోట స్థిరంగా నిలబడ్డాడు. ట్రంప్ మాట్లాడి ఇట్లా తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఇటు తిప్పుతాడు. ఆ తిప్పుతూ ఉండటం వల్ల అలా స్థిరంగా నిలబడి మాట్లాడితే తలకే తగిలేది. అతను అలాగా మాట్లాడుతూ ఇట్లా తిరగడం వలన అది పక్క నుంచి రాసుకెళ్ళింది. అదే గనక అలాగే స్థిరంగా ఉండుంటే నుదుడికి తగిలి ఉండేది. అక్కడ అసలు పాయింట్. ఇంకోటి వెనకాల ఒకళ్ళు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడ్డం అన్నట్టు. అంటే హైర్డ్ కిల్లర్ ఎవరో కానీ పక్కా క్రిమినల్. అతన్ని ఎవరు అతన్ని ఎంగేజ్ చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు వాడిని కాల్చి అవతల పడేశారు కాబట్టి, వాడు చచ్చాడు కాబట్టి వాడి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. వాడి ఫేసు దాని ఆధారంగా వాడు ఎవరితో టచ్లో ఉన్నాడు ఇవన్నీ తేలడం కొంత టైం పడుతుంది.